రేఖ చిత్రం. ఇదొక మలయాళం మూవీ. రీసెంట్‌గా జాన్వరిలో రిలీజ్ అయ్యి మలయాళంలో పెద్ద హిట్ అయింది. ఇవాళే సోనీ లివ్ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌లోకొచ్చింది. నేను కూడా చాలా వెయిట్ చేశా. బాగుందని విన్నా కానీ మలయాళం మనం అంత కంఫర్టబుల్ కాదు అని తెలుగు ఓటీటీ వరకు వెయిట్ చేశా. ఎట్ లాస్ట్ ఇవాళొచ్చేసింది. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. వివేక్ ఒక పోలీస్ ఆఫీసర్. సస్పెన్షన్ తర్వాత మలకపారాలో పోస్టింగ్ తీసుకుంటాడు. అదే రోజు అదే ఏరియాలో రాజేంద్ర అనే పర్సన్ 1985లో వాళ్ళు చేసిన ఒక క్రైమ్ గురించి చెప్తూ కొన్ని నేమ్స్ కూడా రివీల్ చేసి సూసైడ్ చేసుకుంటాడు. ఇదంతా లైవ్‌లో చెప్తాడు. ఇంకా ఆటోమేటిక్‌గా సెన్సేషన్ అవుతుంది. అలా వివేక్ వెళ్ళిన ఫస్ట్ రోజే ఇలాంటి ఒక సూసైడ్ జరుగుతుంది. అసలు ఎవరు ఈ రాజేంద్ర? ఎందుకు అక్కడికి వెళ్ళే చనిపోయాడు? ఎవరు ఈ రేఖ? రేఖ మరణం చుట్టూ ఈ చిత్రం ఎలా అల్లుకుంది అనేది సినిమా చూడాలి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ ఇది కూడా. రెగ్యులర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో పోలీస్ చేసే ఇన్వెస్టిగేషన్, జరిగిన క్రైమ్, దానికి దొరికిన డాట్స్ చుట్టూ రివాల్వ్ అవుతాయి ఇట్లాంటి స్టోరీస్. ఇది కూడా అంతే. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్‌లో కొత్తగా ఏదో ఉంటది అని చూడొద్దు. క్రైమ్ వెనుక మిస్టరీ ఏంటి? మిస్టీరియస్‌గా ఎవరున్నారు? ఎలా మిస్టరీ సాల్వ్ అయింది? ఇవే మేజర్ రోల్ ప్లే చేస్తాయి. స్క్రీన్ ప్లే, మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా బావున్నాయి. కొత్తగా ఏముండకపోయినా మ్యూజిక్ వల్లనో, స్క్రీన్ ప్లే వల్లనో ఒకసారి ట్రై చేయొచ్చు ఇలాంటి మూవీస్‌ని. 1985లో ఒక నైట్‌లో జరిగిన క్రైమ్ గురించి 40 ఇయర్స్ తర్వాత ఓన్లీ బోన్స్‌తో ఎవరు ఏంటి అని ట్రేస్ ఎలా చేశారు అనే సస్పెన్స్ బావుంది. సినిమాలో కీ రోల్ మమ్ముట్టి గారు ప్లే చేశారు. ఆయన క్యారెక్టర్‌దే డీ ఏజింగ్ కూడా బావుంది. కొన్ని సీన్స్‌లో ఫేస్ రివీల్ చేస్తారు. కానీ కొన్ని సీన్స్‌లోనే ఉంటుంది. మూవీ రన్ టైమ్ కూడా తక్కువే ఉండడం వల్ల మనకి ఎక్కువ డ్రాగ్ చేసినట్టు అనిపించదు. ఇక మూవీకి మేజర్‌గా బీజీఎం చాలా బాగా వర్క్ అయితాయి. మ్యూజిక్ బై ముజీబ్ వాస్ గుడ్, ఎంగేజింగ్‌గా ఉంది. పర్ఫార్మెన్సెస్ వైస్ ఆసిఫ్ అలీ వాస్ డీసెంట్. ఇలాంటి థ్రిల్లర్ మూవీస్‌లో ఆయన బాగా సింక్ అవుతారు. అనస్వర రాజన్ లీ చాలా మంచి రోల్ ఈ సినిమాలో. మమ్ముట్టి గారు కూడా ఉంటారు. స్క్రీన్ ప్లే బై జాన్ అండ్ సునీల్ వాస్ ఎంగేజింగ్. క్లైమాక్స్‌లో అన్ని డాట్స్, లింక్స్‌ని బాగా కలుపుకున్నారు. డైరెక్టెడ్ బై చాకో. డైరెక్షన్ కూడా బావుంది. ఇంకా సినిమా ఎలా ఉంది? చూడాలా వద్దా అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు మంచి చాయిస్ ఇది. మంచి సజెషన్ ఈ వీకెండ్‌కి. సోనీ లివ్‌లో స్ట్రీమ్ అవుతుంది. గో ఫర్ ఇట్. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.